హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్లో చేప ఫ్రై, ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చేసి చూపిస్తాను, చూడండి. ఇప్పుడు మన చేప ఫ్రైకి అండి ఆవాలు, మెంతులు, జీలకర్ర ఈ 3 కలిపి వేయించుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇదిగోండి మన చేప ముక్కలు తీసుకున్నాం. 1 కేజీ దాకా తీసుకున్నాం చేప ముక్కలు. ఇవి నీట్గా ఉప్పు వేసుకొని కడుక్కొని మసాలా అన్నిటి పట్టించి చూపిద్దాం. ఇప్పుడు చేప ఫ్రై కండి మనం మసాలా అన్నీ కలుపుకుందాం. 1 అర స్పూను పసుపు, 2 స్పూన్ల అల్లం పేస్ట్ అండి. అలాగే ఇందాక మనం చేసుకున్నామండి జీలకర్ర, మెంతులు, ఆవాల పొడి 1 స్పూను, కారం అండి, కారం కూడా 2 స్పూన్లు అండి. అలాగే నిమ్మకాయ 1 ఫుల్లుగా. సాల్ట్ అండి, సాల్ట్ 1 స్పూన్. అట్లాగే మొక్కజొన్న పిండి అండి, 2 స్పూన్లు మొక్కజొన్న పిండి. అట్లాగే బియ్యం పిండి 1 స్పూన్ అండి. కొంచెం కొత్తిమీర అండి, అలాగే కరివేపాకు, 4 పచ్చిమిర్చి. దీంట్లోకి కొంచెం ఆయిల్ అండి, కొంచెం ఆయిల్ వేసి మొత్తం మిక్సింగ్ చేసుకుందాం. ఈ విధంగా మొత్తం అంతా ముక్క పట్టే విధంగా మొత్తం అంతా బాగా కలుపుకొని 1 అరగంట సేపు అట్లా పక్కన ఉంచుకొని మసాలా అంతా ముక్క పట్టే అంటే పక్కన ఉంచుకొని ఆయిల్లో ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు మన ఫిష్ ఫ్రై కండి ఇంకా ఆయిల్ పోసుకొని వేడి చేసుకుందాం. మన ఆయిల్ బాగా వేడెగిందండి. ఇప్పుడు ఇంకా చేప ముక్కలు వేసుకుందాం మనం. ఇట్లా ఎర్రగా బాగా గోల్డెన్ కలర్ అంతా వచ్చే వరకు బాగా వేయించుకోవాలండి. ఇట్లా బాగా గోల్డెన్ కలర్ అంతా వచ్చే వరకు వేయించుకోవాలండి. కలర్ గ్రేడ్ వేసుకుంటే నీట్గా ఇంకా అయిపోయిందండి మన ఫిష్ ఫ్రై అనేది. మొత్తం అన్నీ అయిపోయాయి. ఇంకా
మన ఫిష్ ఫ్రై ఇప్పుడు రెడీ అయిందండి. ఇంకా తిని ఎలా ఉందో ఎలా వచ్చిందో చెప్దాం. పర్ఫెక్ట్ అండి, చాలా బాగా వచ్చింది ఫిష్ ఫ్రై అనేది. ఆ మసాలా మనం వేసిన మసాలా మొత్తం అంతా ఒక అరగంట సేపు దాకా ఉంచాం కదా, అరగంట సేపు ఉంచడం వల్ల ప్రతి మసాలాని ముక్కకు బాగా పడుతుంది. సూపర్ ఉందండి.